హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మేము ఇంట్లో ఉన్న డబ్బాల్లో, కుండీలలో అయితే కొత్తిమీర కోసం ధనియాలని, అలాగే వెల్లుల్లిని, ఇంకా అల్లంని, పాలకూరని, అలాగే టమోటా, పచ్చిమిర్చి విత్తులను అయితే నాటుతున్నాము. ఫస్ట్ అయితే దీనికోసము ఇలా ఒక చాక్ని అయితే తీసుకునేసి వేడి చేసుకున్నాక డబ్బాలకైతే హోల్స్ అయితే అన్నిటికీ పెట్టేసుకున్నాము. ఇలాగైతే ఈజీగా పెట్టేసుకోవచ్చు కదా. ఇలా పెట్టుకున్నాక దీనిలోకి అయితే మట్టిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మట్టి అయితే ఆల్రెడీ వేరే కుండీలలో ఉన్నదాన్ని అయితే తీసి ఇలా మెత్తగా చేసుకొని యాడ్ చేస్తున్నాము. ఈ మట్టి మనకు మరీ గట్టిగా అలా అయిపోతే వేళ్ళు అయితే కిందకైతే పోవు కదా, అందుకని మెత్తగా చేసుకొని యాడ్ చేస్తున్నాము. ఇలాగ మట్టిని అయితే యాడ్ చేసుకున్నాక దానిలోకి కోకోపీట్ని కూడా అయితే యాడ్ చేసుకునేసి ధనియాలను అయితే నాటుతున్నాము. ఈ ధనియాలని నాటడం కోసం ఫస్ట్ అయితే ధనియాలను అయితే న్యూస్ పేపర్ పైన తీసుకునేసి రాయితోటి మనం కొంచెం దంచినట్లుగా అంటే 2 దెబ్బలుగా అయితే విడిపోతాయి. ఇప్పుడైతే ఈ ధనియాలను అయితే ఈ మట్టి మీద అయితే వేసుకునేసి దీనిపైన ఒక లేయర్ కానీ 2 లేయర్లు కానీ మట్టి వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా వేసినా కూడా ఇవైతే బయటికి రావడానికి కొంచెం లేట్ అవుతుంది. దీనిపైన కూడా మేమైతే కోకోపీట్ని అయితే యాడ్ చేసాము. ఈ 2 లేయర్స్ని ఇలా యాడ్ చేసుకున్నాక వాటర్ని అయితే ఒకేసారి మగ్గుతోటి ఒకే చోట పోయకుండా వేళ్ళతోటి అయితే కొంచెం స్ప్రింకిల్ చేసుకున్నట్లుగా అయితే యాడ్ చేసుకుంటే మనకు ఇవి బయటికి రావడానికైతే మొలకలు కరెక్ట్గా 1 వీక్ టైం అయితే పడుతుంది. 1 వీక్ తర్వాత మొలకలు అయితే ఎలా వచ్చాయో ఈ వీడియోలోనే అయితే షేర్ చేస్తాను, మధ్యలో అయితే చూపిస్తాను. ఇంకా ఇలాగా ఈ కొత్తిమీర కోసం అయితే ఈ ధనియాలను నాటుకున్న తర్వాత అయితే వెల్లుల్లిని నాటడం కోసం వెల్లుల్లిపాయన అయితే తీసుకునేసి దాని చివరి భాగాన్ని అయితే సగానికైతే కట్ చేసాము. ఇలా కట్ చేసుకున్నాక దాని లోపల అయితే మనకు ఇక్కడ గ్రీన్ కలర్లో అయితే కనబడుతుంది కదా. ఇలా ఉన్నాయంటే మనకు ఖచ్చితంగా అయితే వెల్లుల్లిపాయ అయితే పెరుగుతుంది. తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలను అయితే సపరేట్ చేసుకునేసి మనం కుండీలో అయితే నాటుకోవచ్చు. ఈ గ్రీన్ కలర్ ఉన్నదాన్ని పైన వైపు పెట్టుకునేసి కింద పక్కన అయితే మట్టిలో అయితే మనం పెట్టుకోవాలి. అయితే ఒక 3-4 డేస్కే మనకైతే మొలకలు అయితే చాలా బాగా వస్తాయి. ఇవి ఎలా వచ్చాయో కూడా ఈ వీడియోలోనే అయితే షేర్ చేస్తాను. నాటుకున్న తర్వాత వాటర్ని అయితే పైనుంచి ఫోర్స్గా అలా అయితే పోయకుండా కింద నుంచి కొద్దిగా స్ప్రింకిల్ చేసుకున్నట్లుగా అయితే పోసాము. ఇలాగా వెల్లుల్లిని అయితే నాటేసాము. మిగిలిపోయిన మట్టిని అయితే ఇలాగ మనీ ప్లాంట్లో అయితే వేసేసాము. చెట్లు, గులాబీ చెట్లు, అలాగే మల్లె చెట్టు, ఇంకా కొన్ని చెట్లు అయితే ఉన్నాయి కదా, వాటికి కూడా అయితే కోకోపీట్ని అయితే కొంచెం యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ని అయితే పోసాము. ఎగ్జాక్ట్గా 1 వీక్ అయితే మనకు వీడియోలో చూపించిన విధంగా వెల్లుల్లిపాయ మొలకలు అయితే వచ్చేసాయి. ఇంకా ఇప్పుడైతే వీటిని మేము డబ్బాల్లోకి ఆల్రెడీ కోకోపీట్ని అయితే నింపి పెట్టుకున్నాము. దాంట్లోకి అయితే ఈ వెల్లుల్లిని ఒక్కొక్క దాన్ని ఒక్కో డబ్బాలోకి అయితే వేసాము. ఇది మనకి రావడానికి కూడా మొత్తము 4 నెలలు కానీ 3 నెలలు కానీ టైం పడుతుందన్నారు. ఇంకా ఇలాగా డబ్బాల్లో అయితే వేసుకునేసి వెల్లుల్లిని అయితే నాటేసాము. అలాగే బచ్చలాకు విత్తనాలను కూడా అయితే ఇలాగ బకెట్లోకి మట్టిని తీసుకునేసి పైన కోకోపీట్ వేసేసి ఇంకా ఈ బచ్చలాకు విత్తనాలను అయితే పైన వేసుకునేసి దానిపైన 1-2 లేయర్స్ అయితే మనము కోకోపీట్ని యాడ్ చేసుకునేసి వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఖచ్చితంగా అయితే మనం దేంట్లో అయినా నాటుకునేటప్పుడు అయితే కింద అయితే బకెట్కి కానీ కుండీకి అయితే హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా మేము ఈ బకెట్కి కూడా అయితే హోల్స్ అయితే పెట్టేసాము. ఇంకా ఈ చిన్న దాంట్లో కూడా అయితే మేము కోకోపీట్ వేసేసి పచ్చిమిర్చి, టమోటా విత్తనాలు అయితే పెట్టాము. దీనిపైన కూడా 1 లేయర్ మట్టిని అయితే యాడ్ చేసుకునేసి వీటన్నిటికీ అయితే వాటర్ స్ప్రింకిల్ చేసుకున్నాక ఇలాగా అన్నిటినీ అయితే ఒక సైడ్కి అయితే ఈ కుండీలన్నిటినీ అయితే పెట్టేసాము. ఆ తర్వాత ఇక్కడైతే అల్లం నాటడం కోసం ఈ డబ్బాలోకి అయితే కొద్దిగా మట్టిని ఇంకా కొంచెం తీసుకొని అలాగే కొంచెం కోకోపీట్ని వేసేసుకొని కొంచెం వేర్లు ఉన్న అల్లాన్ని అయితే ఈ మట్టిలో అయితే పెట్టేసాము. 1 వీక్ తర్వాత అయితే మన పాలకూర మొలకలు అయితే ఇలాగ వచ్చాయి. చాలా బాగా అయితే వచ్చాయి కదా. ఇంకా 2 వీక్స్కి అయితే మనం నాటిన ధనియాల మొక్కలు అయితే ఇలాగైతే వచ్చేసాయి. ఇంతే అండి, ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.